లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బుద్ధుడిగా మారకముందు సిద్ధార్థుడు ఓ రాజు విలాసవంతమైన జీవితాన్ని వదిలి సన్యాసిగా మారాడు. ఇప్పుడు మనం అలాంటి మరో ఆధునిక బౌద్ధ సన్యాసి గురించి తెలుసుకోబోతున్నాం. అతడు పుట్టుకతోనే సంపన్నుడు. గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అనుకుంటా కదా, అంతకంటే ఎక్కువే. బాల్యమంతా లండన్లోనే జరిగింది. 8 భాషలు అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఇతని తండ్రి మలేషియాలో అత్యంత సంపన్నులలో 3వ వ్యక్తి. ఆయన సంపద విలువ దాదాపు $5 బిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 40,000 కోట్ల రూపాయలన్నమాట. మరి ఇంత పెద్ద బిలియనీర్ జీవితాన్ని వదిలి సామాన్య సన్యాసిగా ఎందుకు మారాడు? బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో మీరు చూడండి. మలేషియా బిలియనీర్ ఆనందకృష్ణన్ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో బౌద్ధ సన్యాసిగా మారడానికి తన సంపదనంతా వదులుకున్నాడు. వెన్ అజాన్ సిరిపన్యో చిన్నప్పటి నుండే తండ్రి సంపదను వారసత్వంగా పొందేందుకు శిక్షణ పొందాడు. భవిష్యత్ బిలియనీర్ ఎలా ఉండాలో దానికి కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్చుకున్నాడు. కానీ సిరిపన్యో తన 18వ ఏట బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఇతని నిర్ణయాన్ని తండ్రి ఆనందకృష్ణన్ కూడా గౌరవించాడు. 1000 కోట్ల సంపద ఉన్నప్పటికీ కొడుకు సన్యాసిగా మారతానన్నా అభ్యంతర పెట్టలేదు. ఆనందకృష్ణన్ కూడా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ధార్మిక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. అతని వ్యాపార సామ్రాజ్యం టెలికాం, ఉపగ్రహాలు, మీడియా, చమురు, గ్యాస్ మరియు రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో విస్తరించి ఉంది. ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని ప్రఖ్యాత ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్ చేసిన ఫోన్ కంపెనీ ఎయిర్సెల్ కూడా ఆనందకృష్ణన్దే. ఒక బిలియనీర్ కొడుకుగా అజాన్ సిరిపన్యో గొప్ప వ్యక్తి. అతని తల్లి మొంవా జరోంగ్సి సుప్రిందా చక్రబన్ తాయ్ రాజకుటుంబానికి చెందిన వారసురాలు. అజాన్ సిరిపన్యోకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు తన తాయ్ తల్లి రాజకుటుంబానికి నివాళులర్పించడానికి థాయిలాండ్ వెళ్లారు. తన పర్యటనలో సరదాగా వినోదం కోసం సన్యాసిగా నియమితుడయ్యాడు. సరదాగా వినోదం కోసం తాత్కాలికంగా ప్రారంభమైన ఆ అనుభవం చివరికి శాశ్వతమైన బాధ్యతగా మార్పు చెందింది. అన్నిటినీ త్యజించి పూర్తిస్థాయి సన్యాసిగా మారాలన్న నిర్ణయానికి కారణమైంది. ప్రస్తుతం సిరిపన్యో మఠాధిపతిగా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో ఎక్కడో మార్మూలన ఉన్న డిటావోదమ్ మొనస్టరీలో నివసిస్తున్నాడు. గత 20 సంవత్సరాలుగా వేరే వాళ్లు పెట్టే భిక్షను తింటూ సన్యాసిగా జీవిస్తున్నాడు. అజాన్ సిరిపన్యో తన 2 సోదరీమణులతో కలిసి లండన్లో పెరిగాడు. అతను యూకేలో తన చదువును పూర్తి చేశాడు. అంతేకాదు ఆంగ్లంతో సహా కనీసం 8 భాషలను మాట్లాడగలడు. అజాన్ సిరిపన్యో జీవితంలోని దృక్పథం విభిన్న సంస్కృతులను తెరిచి ఉంచింది. కాబట్టి బౌద్ధ బోధనలను సులభంగా స్వీకరించగలడు. సిరిపన్యో సన్యాసిగా జీవిస్తున్నాడు, కానీ అవసరమైనప్పుడు ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తాడు. తన తండ్రిని కలుసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాడు. బౌద్ధ మత సూత్రాలలో కుటుంబ ప్రేమ కూడా ముఖ్యమైనది. అందుకే అప్పుడప్పుడు తన తండ్రిని కలుస్తుంటాడు. పెనాంగ్ హిల్లోని ఒక ఆధ్యాత్మిక కూడికకు హాజరయ్యాడు. అది అతనికి బాగా నచ్చడంతో అతని తండ్రి కృష్ణన్ దానిని కొనుగోలు చేశాడు. ఈ విధంగా అజాన్ సిరిపన్యో ఆధునిక బౌద్ధ గురువుగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 1000 కోట్ల సంపదలున్న అన్నిటినీ త్యజించి మనసుకు నచ్చినట్లు మారుమూల అడవుల్లో సన్యాసిగా బతుకుతున్న సిరిపన్యో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో పెట్టండి. For more videos like this, subscribe Big TV channel.